హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగా లిస్ట్ 2లో పేరు వచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. ప్రజాపాలనలో ఎన్నో లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి. L2లో పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందా రాదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ L2లో పేరు వచ్చినా కూడా మళ్ళీ రీఎంక్వైరీలు అయితే చేయబోతున్నారు. ఓన్ హౌస్ ఉందా, 4 వీలర్స్ ఉన్నాయా, ఇలా రీఎంక్వైరీస్ అయితే చేయబోతున్నారు. ఇలా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇల్లు ఉండి కూడా లిస్ట్ 2లో పేరు వచ్చిన వారిని అనర్హులుగా గుర్తించి లిస్ట్ 3లో అయితే వేస్తున్నారు. అన్ని జిల్లాల వారీగా ఈ డబుల్ బెడ్రూమ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. అర్హులకు మాత్రమే. లిస్ట్ విడుదల చేశారా, అలాగే ఒకవేళ విడుదల చేస్తే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఇల్లు వచ్చిందా లేదా అని చాలా డౌట్స్ అందరికీ అయితే ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ అఫీషియల్ లిస్ట్ ఇంకా గవర్నమెంట్ రిలీజ్ అయితే చేయలేదు. త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ నెల నుండి ఈ ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. మొదటి విడతలో మెయిన్గా వికలాంగులకు, ఒంటరి మహిళలకు, పేదవారికి వచ్చేలా చూస్తున్నారు మొదటి విడతలో. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.